భయంకరమైన యాక్సిడెంట్లు హైవే రోడ్డు స్టార్ట్ అయ్యాక. స్టీరింగ్ రాడే స్టీరింగ్ బాక్స్ ఊడి ఆడపడ్డది. దీన్ని గుద్దినట్టున్నాడు. జస్ట్ కొద్దిగా అయితే అల్లబడేది బండి. యాక్సిడెంట్లు జాగ్రత్తగా తోలండి హైవే రోడ్డు మీద. నిద్ర వస్తే పక్క పెట్టుకొని పండుకోండి, ఎందుకంటే మన కుటుంబీకులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారుగా. చూడండి ఇలా ఎంత నష్టం ఈ బండి అయితే అయింది తర్వాత విషయం, కానీ మనిషికి ఏదన్నా అయితే ఎవరు తీసుకొస్తారు? మన కోసం మన కుటుంబీకులు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇళ్ళకాడ. చూడండి అది ఎంత భయంకరమైంది. ఇది నేషనల్ హైవే ఖమ్మం హైవే ట్రైన్ బ్రిడ్జి దగ్గరదండి అయింది. చూసుకొని జాగ్రత్తగా పోవాలండి. ఇద్దరు వస్తే పక్క పెట్టుకుంటుంది. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద ఇష్యూ అవుతుంటాయి. చూసారు కండి, కొద్దిగా హైవే రోడ్డు మీద కొద్దిగా జాగ్రత్తగా తోలుకోండి. ఏదైనా ఏ టైంలో ఏం జరిగేది తెలియదు కదా. మన కోసం మన కుటుంబీకులు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు మన మీద. అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్లు నిద్ర వస్తే ఏముంది, ఒక పావు గంట ఒక అర్ధ గంటలో అయితే ఒక గంటలో మనకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు కదండి. చక్కగా ఆపుకొని ఒక గంట పండుకొని బయలుదేరితే ఎట్లాంటి మిస్టేకులు జరగవు. ఏదన్నా జరగరాంది. ఇప్పుడు ఆ బ్రిడ్జి చూశారు కదా మీరు, ఆ బ్రిడ్జి మీద నుంచి కిందకి వెళ్ళిపోతే ఏముండదు. ఇక మన మనుషులు దక్కడం కష్టం. ఎంత ఉంటుంది అది హైట్? ఇంచుమించు 30 అడుగులు ఎత్తులో ఉంది. అది 25-30 లోపు ఉంది హైట్లో. అంత ఇబ్బంది పడుకుంటే ఎందుకు? నిద్ర వస్తుంటే పక్కన పెట్టి ఆపుకొని పండుకొని ఒక గంట పండుకొని పోతే ఏమీ కాదు. చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మన కుటుంబీకులు. ఏదో జరిగింది దాని గురించి మనం పట్టించుకోకూడదు. చూసుకొని జాగ్రత్తగా ఉండండి. నా ఫాలోవర్స్లో డ్రైవర్స్ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిద్ర వస్తే ఒక గంట పండుకొని బయలుదేరండి, ఏం కాదు. మనకు వచ్చేది ఏమి ఉండదు, పోయేది ఏమి ఉండదు. ఒక గంట లేట్ అవుతుంది, లోడ్లు అర్జెంట్ అయితే, అంతే, ఏముండదు. ఓకేనండి. ఇలాంటి మరిన్నో కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. కొంచెం ఫాలో చేయండి.